మోందా తుఫాను ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. అధికారుల్లో సైతం మోందా సైక్లోన్ కలవరం సృష్టించింది. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అధికారులు గందరగోళంలో ఉన్నారు. తుఫాన్ను అంచనా వేయడంలో లెక్కలు తప్పుతున్నారు. తీరం దాటిన తర్వాత కూడా అధికారుల లెక్కలు తప్పుతున్నాయి. చెప్పాలంటే విదేశీ వాతావరణ అధ్యయనాల ముందు భారత వాతావరణ శాఖ తేలిపోయింది. తొలుత యానాం కాకినాడ మధ్య తీరం తాకుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే అంతర్వేది అమలాపురం మధ్య తీరం తాకుతుందని విదేశీ వెబ్సైట్లు తేల్చి చెప్పాయి. దాంతో అంతర్జాతీయ సంస్థల అంచనాల ముందు భారత వాతావరణ శాఖ అంచనా తప్పినట్లయింది. అదేవిధంగా తీరం దాటే అంచనాలు చెప్పడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారు. నర్సాపురం వద్ద తీరం దాటే వరకు అంచనా వేయలేదు. దాదాపుగా 3 రోజులుగా మోందా తుఫాన్ ప్రతి ఒక్కరిని వణికిస్తుంది. అధికారుల్లో సైతం సైక్లోన్ కలవరం సృష్టించింది. అయితే ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అధికారులు గందరగోళంలో ఉన్నారు. తుఫాన్ను అంచనా వేయడంలో లెక్కలు తప్పుతున్నారనిపిస్తోంది. తీరం దాటిన తర్వాత కూడా అధికారుల లెక్కలు తప్పుతున్నాయి. చెప్పాలంటే విదేశీ వాతావరణ అధ్యయనాల ముందు భారత వాతావరణ శాఖ తేలిపోయింది. తొలుత యానాం కాకినాడ మధ్య తీరం తాకుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే అంతర్వేది అమలాపురం మధ్య తీరం తాకుతుందని విదేశీ వెబ్సైట్లు తేల్చి చెప్పాయి. దాంతో అంతర్జాతీయ సంస్థల అంచనాల ముందు భారత వాతావరణ శాఖ అంచనా తప్పినట్లయింది. అదేవిధంగా తీరం దాటే అంచనాలు చెప్పడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, భారత వాతావరణ శాఖ అయితే కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుంది అని అంచనా వేసింది. బట్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ మాత్రం అంతర్వేది వద్ద అని కూడా, అంతర్వేది అమరావతి మధ్య అని కూడా చెప్పాయి. సో దీంతో మనం ఏ విధంగా భావించాలి? భారత వాతావరణ శాఖ ఇంకా టెక్నాలజీలో అలా వెనకబడి ఉందా? ఏ విధంగా చూడాలి? ఎస్ రాధిక, ఎందుకంటే భారత వాతావరణం సంబంధించి చాలా వరకు టెక్నాలజీకి ఏమాత్రం లోటు లేదు. ఎందుకంటే మనకు రాడార్ వ్యవస్థ పటిష్టంగా ఉంది, వాతావరణ కేంద్రాలు పటిష్టంగా ఉన్నాయి. మరోవైపు టోటల్గా మనం చూసుకుంటే శాటిలైట్ వ్యవస్థ ఏదైతే అనేక విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన శాటిలైట్ వ్యవస్థ చాలా పూర్తి స్థాయిలో ఉంది. కానీ వాతావరణ శాఖలో ఉండే శాస్త్రవేత్తలు వాళ్ళ అంచనాలు చూస్తుంటే నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. మనకి మోంతా తుఫాను ఏదైతే ఉందో దీనిలోన జరిగిన ఇష్యూస్లోన నిజంగా ఆందోళన కలిగించే అంశాలే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధంగా ఆందోళన కలిగించడం అనేది నిజంగా అనేక ఇష్యూస్కి, అంటే వాళ్ళ అంచనాలు తప్పితే అక్కడ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ప్రధానంగా మనం చూడాల్సింది వాళ్ళు ఎక్కడ ఇచ్చారు అంచనాలు, ఏమైంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే విదేశీ సంస్థల ముందు కూడా పూర్తిగా తేలిపోయిన పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఒక్కసారి మనకి ఐఎండీ అంటే ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంటు ఏదైతే భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ముందు ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే ఈ పిక్చర్ ఉందో శాటిలైట్ పిక్చరు, ముందుగా మోంతా అనేది ఇక్కడ పూర్తిగా ఇక్కడ నుంచి మనకి ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇక్కడ కనిపిస్తున్న మనకి ఏదైతే కోణం ఉంది ఇక్కడ యానం కాకినాడల మధ్య తీరం దాటుతుందనేది స్పష్టంగా ఐఎండీ చెప్పింది. దీనికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండులో ఉండే వాతావరణ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సైంటిస్టులతో పాటు వాళ్ళందరూ తేల్చి చెప్పారు. ఎందుకంటే పూర్తిగా రాడార్ వ్యవస్థను హైదరాబాద్లో కూడా ఒక రాడార్ వ్యవస్థ ఉంది, పూణేలో ఉంది, విశాఖపట్నంలో కొంత నడుస్తూ ఉంది అధ్యయనం, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి తోడు ఐఎండీకి ఒక పటిష్టమైన వ్యవస్థ అనేది ఉంది. ఎందుకంటే దీంతో పాటే ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. కానీ దీన్నే అంచనాలు వేసుకుంటున్నారు. పోనీ 48 గంటల ముందు చూసుకుంటే అది పోనీ అక్కడ తీరంలోన ఉండే అంచనాలు ఉన్నాయి కాబట్టి 48 గంటల ముందు చెప్పలేకపోవచ్చు అనేది చూడొచ్చు. ఎందుకంటే మచిలీపట్నం దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం మధ్యలో ఏదైతే కోస్టల్ బెల్ట్ తీరం ఉందో ఆ బెల్ట్లో మాత్రం వస్తుందనేది ఒక ఓవరాల్ అంచనాకైతే ఐఎండీ చెప్పింది. కానీ స్పెసిఫిక్గా సమయం ముంచుకొస్తున్న కొలది ఇగో ఇన్ని గంటల్లో రాబోతుంది, ఇన్ని గంటల్లో రాబోతుంది, గంటకు 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో గాలి రాబోతుంది, అతిపెద్ద విస్తారంతో. అంటే మోంతా అనేది ఐ నుంచి వాల్స్ వరకు దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద తుఫానుగా అనేది వాళ్ళు తేల్చిపారు. నిజంగా అంత విపత్తు జరగలేదు కాబట్టి ఏదో విండ్ ఫైర్ అంటున్నారు, విండ్స్ క్రాస్ అవ్వడంలో అంటున్నారు, ఇలాగ అనేక రూపాల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది అంత విపత్తుని చూపించలేకపోయింది. మనకి అంత నష్టం జరగకుండా అందరూ క్షేమంగా బయటపడ్డాం. కానీ నిజంగా వీళ్ళు ఇచ్చిన అంచనాలు చూసుకుంటే
ముందు ఏదైతే మనకు పాయింట్ ఉందో యానం కాకినాడల మధ్య వెళ్తుందనేది ఒక స్పష్టంగా చెప్పగలిగారు. అంటే ఈ అంచనాల ప్రకారం ప్రభుత్వం అక్కడ ఉండి ఏర్పాట్లను చేసింది. మరోవైపు వాళ్ళు తాకడం ఎక్కడ తాకబోతుంది అనేది యానం దగ్గర తాకబోతుంది, మరోవైపు కాకినాడ మీదుగా వెళ్తుంది. అంటే కాకినాడ యానం ఉండే ఒక ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ నుంచి పూర్తిగా వెళుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఆ తుఫాను మోంతా తుఫాను వెళ్తుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇది కాకినాడ నుంచి తీరం దాటే అవకాశం ఉందనేది ఒక గణాంకాలు తీసుకొచ్చింది. దానికి ఒక గ్రాఫిక్స్ పిక్చర్స్ ఇలాగ ఈ విధంగా నడిచింది. కానీ మిగతా సంస్థలకు సంబంధించి అంటే ఇది మనం అనేక విదేశీ సంస్థలు ఇది సైమల్టేనియస్గా అనేక విదేశీ సంస్థలు మనకు పనిచేస్తున్నాయి. దానికి తోడు ఇటువంటి తుఫానులకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే WMC ఉందో అది కూడా తన అంచనాలను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ అంచనాలే కాదు, యురేషియన్ సెంటర్ చాలా వరకు ప్రైవేటు సంస్థలే ఇతర దేశాల్లో పనిచేస్తుంటే యురేషియన్ సెంటర్ అనేది ఒక క్రైటీరియా ఉండే సెంటరు. అలాగే రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఒక సంస్థ నడుస్తుంది ఇతర దేశాల్లో 2-3 బ్రాంచెస్తోని. అలాగే CMA చైనాకు సంబంధించిన ఒక సంస్థ కూడా దీనికి సంబంధించిన ప్రైవేటు సంస్థ అక్కడ వాతావరణం చెప్తుంది. ఇవన్నీ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు మచిలీపట్నం కాదు, మనకి ఎక్కడైతే కనిపిస్తుందో కోనసీమలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో ముందు వెళ్ళబోతుంది. అందులో కూడా అంతర్వేది దగ్గర నుంచి వెళ్ళబోతుంది, ఇది తాకబోతుంది మోంతా అనేది స్పష్టంగా వాళ్ళు ఒక గ్రాఫిక్స్తో పాటు చెప్పారు. దీన్ని ముందుగానే IMD ఖండించింది. ఇలాంటి వార్తలు వేసిన వాళ్ళకి అక్కడ లోకల్గా ఉండే రిపోర్టర్లు కావచ్చు, లేకపోతే మీడియా ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అవి తప్పుడు వార్తలుగానే వాళ్ళంతా చెప్తూ వచ్చారు. ఎందుకంటే అంతర్వేదికి ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేదు, కోనసీమకి సంబంధమే లేదు, ఖచ్చితంగా యానం కాకినాడ మీదకి వెళ్తుందని IMD చెప్పింది. ఆంధ్రప్రదేశ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ అధ్యయన కేంద్రం కూడా దీనికి సంబంధించి ఎంత ఫోర్స్ వెళ్తుంది ఇవన్నీ చెప్పారు. కానీ వాళ్ళ అంచనాలకి పూర్తిగా తల్లకిందులు చేస్తూ అది అంతర్వేది దగ్గర నుంచే ఖచ్చితంగా అంటే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు చెప్పిన మాటల ప్రకారం అంతర్వేది దగ్గర నుంచే ముందు తాకడం అనేది జరిగింది. అంటే ఈ అంచనాలు చూసుకుంటే నిజంగా ఇక దీన్ని దాటడం ఏదైతే మోంతా తుఫాన్ అనేది ముందు ఏ తుఫాన్ అయినా సరే ముందు ఆ ప్రాంతాన్ని తాకడం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి దాన్ని దాటడం అంటే పూర్తిగా దాని వ్యాసార్థం ఎంతైతే ఉందో 200 కిలోమీటర్లు కావచ్చు, 300 కిలోమీటర్లు కావచ్చు. ఇప్పుడు మోంతాకు సంబంధించి ఖచ్చితంగా 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంది. దాని పూర్తిగా వాతావరణం ఉంది, దాని ఆవృతం ఏదైతే చూసుకుంటే 2000కి పైగా ఉంటుందని ముందు నుంచి అంచనాలు వేస్తూ వచ్చారు. ఇంత పెద్దది వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి దాటబోతుంది పూర్తిగా అనేది క్రాస్ చేయబోతుందంటే కాకినాడ అనేది IMD స్పష్టంగా చెప్పింది. దాన్ని లోకల్గా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణ కేంద్రాలు సంస్థలు అధ్యయనాలను ప్రకటించాయి. కానీ తల్లకిందులు చేస్తూ నర్సాపూర్ దగ్గర ఎక్కడైతే మనకి నర్సాపూర్ ఉందో కోనసీమ కంటే వెస్ట్ గోదావరిలోనే నర్సాపూర్ ఉందో నర్సాపూర్ దగ్గర నుంచి ఇది క్రాస్ అవుతూ మనకి అది కనిపించింది మోంతా. అంటే ఇవన్నీ కూడా గ్లోబల్ వైడ్గా ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం ఈ రెండు సంస్థలు అంటే ఒకటి IMD చెప్పిన అంచనాలు ఏంటి, మరోవైపు అంతర్జాతీయంగా ఉండే సంస్థలు అంతర్జాతీయంగానే కాదు ప్రపంచ వాతావరణ కేంద్రం అంటే టోటల్గా ఉండేది ఒకటి పనిచేస్తుంది. దీన్ని WMC అని మనం చెప్తాం. ఎందుకంటే వాతావరణం అనేది ప్రపంచానికి సంబంధించిన అధ్యయనం. ఏ లోకల్గా వాళ్ళు అంచనాలు వేస్తారు అక్కడ ఉండే లోకల్ ఈ విషయాలను బట్టి. కానీ ప్రపంచానికి సంబంధించి ప్రపంచ వాతావరణ అధ్యయన కేంద్రం WMC కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఫస్ట్ మనం IMD ఏం చెప్పిందో చూద్దాం. IMD చెప్పింది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో యానం కాకినాడ మీదుగా ఇలా ఒక క్రాస్గా వెళ్ళబోతుంది. అంటే ముందు యానం దగ్గర తాకుతుంది, అక్కడ నుంచి పూర్తిగా క్రాస్ అవ్వడం మాత్రం కాకినాడ నుంచి వెళ్తుంది, ఇలాగ పిఠాపురం ఈ మీదుగా వెళ్తుంది అనేది ఒక అంచనా అయితే IMD చెప్పింది. కానీ నేను ముందుగా చెప్పిన అంతర్జాతీయ అనేక సంస్థలు చెప్పిన దాంట్లోన ఇటు అమలాపురం లాంటి సెంటర్కి సంబంధించి అంటే కోనసీమకు సంబంధించి అంటే టోటల్గా మనకి అమలాపురం ఉంది, ఇటువైపు నర్సాపూర్ కనిపిస్తుంది. ఈ నర్సాపూరు పాలకొల్లు పెనుగొండ ఈ రోడ్లోంచి వెళ్ళబోతుంది అనేది అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేకంగా ముందు నుంచి కూడా స్పష్టంగా చెప్తూ వచ్చాయి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పారో అమలాపురం కోనసీమ దగ్గర ఉండే అంతర్వేది దగ్గరే ప్రధానంగా క్రాస్ అయ్యింది. అది అక్కడ నుంచి నర్సాపూర్ దగ్గర నుంచి ఏదైతే అమలాపురం దగ్గర అంతర్వేది దగ్గర తాకితే నర్సాపూర్ దగ్గర నుంచి ఖచ్చితంగా అది క్రాస్ అయిన పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూసాం. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోనే ఇది క్రాస్ అయితే ఒకసారి తాకితే వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్ దగ్గర ఇది ఖచ్చితంగా ఒక క్రాస్ అయిన పరిస్థితి ఉంది. అంటే ఇన్ని సంస్థలు చెప్పిన తర్వాత ముందు నుంచి కూడా బిగ్ టీవీ అన్ని సంస్థలను అధ్యయనం చేస్తూ వచ్చింది.
ఐఎండీ కావచ్చు, లేకపోతే తెలంగాణ వాతావరణ శాఖ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కావచ్చు, వీటితో పాటు ఇతర సంస్థలు, ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే ఉందో WMC కూడా ఏం చెప్పింది, యురేషియన్ సెంటర్ ఏం చెప్పింది, తర్వాత రేంజ్ వెదర్ పోర్ట్కాస్ట్ ఏం చెప్పింది, అలాగే CMA ఏం చెప్పింది, ఇలాంటి అన్నీ కూడా తీసుకుని బిగ్ టీవీ వాటిని అధ్యయనం చేసిన తర్వాత టోటల్గా మెజారిటీలో ఏ సంస్థలు అయితే ప్రకటించే దాన్ని బిగ్ టీవీ ముందుగా బ్రేక్ చేయగలిగింది. ఎక్కడైతే కోనసీమ దగ్గర అంతర్వేది గురించి దాటపోతుందనేది ఫస్ట్ బ్రేక్ చేయగలిగాం మనం. మరోవైపు ఎక్కడైతే అంతర్వేది ఉందో అక్కడ గోదావరి పాయ అంటే 2 పాయలుగా విడుతున్నది, ఒకటి యానం, మరోవైపు అంతర్వేది. కాబట్టి అంతర్వేది దగ్గర నుంచి అది తాకుతుందనేది మనం స్పష్టంగా ముందు నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్ నడిపాము. ఆ విధంగానే మనం తీసుకెళ్ళారు. అయితే మరోవైపు ఏదైతే ఈ సెంటర్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ మనకి నర్సాపూర్ దగ్గర నుంచి క్రాస్ అయింది పూర్తిగా. నర్సాపూర్ దగ్గర నుంచి క్రాస్ అవుతున్న విషయాన్ని కూడా IMD చెప్పలేకపోయింది. ఎందుకంటే టోటల్గా మనం అనుకున్న విషయాల్లోన యానం దగ్గర నుంచి తాకితే కాకినాడలోన క్రాస్ అవుతుంది అనేది IMD చెప్పింది. కానీ ఇప్పుడు జరిగింది వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్లో క్రాస్ అయినట్టుగా చెప్తుంది. ఈ విషయాన్ని కూడా IMD చెప్పకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే చివరికి ఇన్ని అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలే కాదు, చివరికి కనీసం మనకి లోకల్గా ఉండే వెదర్ మ్యాన్ అనే ఒక సింగిల్ మ్యాన్ నడుపుతున్న ఏదైతే ఒక సంస్థ ఉందో ఆయన కూడా చెప్పగలిగిన దాన్ని మన ఎందుకు ఇంత రాడార్ వ్యవస్థ కావచ్చు, సైంటిఫిక్ ఉండే సంస్థ ఎందుకు నడపలేకపోతుంది అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం చాలా విషయాల్లో మనం సినిమాలో ఒక జోక్ అనుకుంటాం, గాలి గన్నారం అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పింది జరగదు, వాళ్ళు ఏది చెప్తే దానికి భిన్నంగా జరుగుతుంది, వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి అనేది చాలా కాలంగా ఒక జోక్ మనకు కొనసాగుతూ వస్తుంది. కానీ ఇంత రాడార్ వ్యవస్థ పెరిగిన తర్వాత, శాటిలైట్లో ప్రపంచంలోనే సాటిలేని వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందిన తర్వాత, మరోవైపు వాతావరణ శాఖకు సంబంధించిన అనేక కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్న తర్వాత ఎందుకు ఈ వైఫల్యం ఏర్పడుతుంది అనేది నిజంగా ఇది కేవలం సైంటిస్టుల వైఫల్యము. ఒక మ్యాప్లో వెళ్తుంది, అది ఒక తుఫాను, అది మోంతా కావచ్చు, లేకపోతే లైలా కావచ్చు, లేకపోతే ఉదూద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్తుంటే మనకేంటి సంబంధం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడే మన ప్రధానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ తుఫాన్లు ఉన్నాయో ఇవి వెళ్తున్న దిశ కావచ్చు, తాకుతున్న ప్రాంతం కావచ్చు, దాన్ని క్రాస్ చేసే ప్రాంతం కావచ్చు, దీన్ని ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతాం. మరోవైపు చాలా వరకు అక్కడ ఉండే ఏర్పాట్లు, అంటే అక్కడ రెవెన్యూ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన తీసుకునే మిగతా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్రమత్తమయ్యి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇలా తప్పుడు అంచనాల వల్ల అక్కడ ఉండే లోకల్ ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు మోంతా అదృష్టవశాత్తు ఏమి ఎంత ఉధృతంగా మనకి భయపెట్టిందో ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ అంత ప్రాణ నష్టం జరగకుండా, మరోవైపు ఆస్తి నష్టం జరగకుండా కూల్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ప్రకృతి నిజంగా బతికి బయటపడ్డాం. కానీ నిజంగా వాతావరణ IMD చెప్పిన మాటలు విని ఆంధ్రప్రదేశ్ చేసిన ఏర్పాట్లు కానీ చేసి ఉంటే అక్కడ యానం, కాకినాడ మధ్య ఇప్పుడు వెళ్ళింది అంతర్వేది దగ్గర తాకింది, మరోవైపు నర్సాపూర్ దగ్గర క్రాస్ చేస్తూ వెళ్ళింది. అంటే ఈ పరిస్థితులు కానీ ఉంటే ఆ ప్రాంతాల్లో ఏ ఏర్పాట్లు చేయలేకపోతే ఏం జరిగేది? నిజంగా అలాంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. 1977 నవంబర్ 19న దివిసీమ తుఫాను మనం తలుచుకుంటే నిజంగానే దాదాపు 14,300 మందికి పైగా అఫీషియల్గా చనిపోతే 50,000 మంది మరణాలు జరిగాయని ఆనాటి లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే 1977 నాటికి అంత సాంకేతిక పరిజ్ఞానానికి అభివృద్ధి చెందకపోవచ్చు, లేకపోతే శాటిలైట్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే రాడార్ వ్యవస్థ కావచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఉప్పెనలా విరుచుకుపడింది కాబట్టి ఆ విధంగా మనకి జరిగింది. అలాగే 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమ తుఫానుకు సంబంధించి ఆ రోజున కూడా ఒక అంచనాలు మిస్ అయినట్లే కనిపించింది. ఎందుకంటే అది ఎక్కడ తాకుతుంది, ఎక్కడ క్రాస్ అవుతుంది అనేది అంచనాలు కొంచెం మిస్ అవడంతో అక్కడ భైరవపాలెం, బొలుస్తిప్ప అనే ప్రాంతాల మీదుగా తాకి రీచ్ అవడంతో దాదాపుగా అక్కడ 1,100 మంది అఫీషియల్గా చనిపోయినట్టు చెప్పారు. 3,000 మందికి పైగా అక్కడ మరణాలు ఉన్నాయని చెప్పారు. అంటే 2 లక్షల కుటుంబాలు వీధిని పడిన అతిపెద్ద కోనసీమలోని ఘటన. ఈ రోజు నిన్న కూడా ఈ మోంతా దాంతో చాలా వరకు భయాందోళన వ్యక్తమయ్యాయి. ఏం జరగబోతుంది అనేది బిక్కుమంటూ గడిపారు. కానీ కోనసీమకి ఎలాంటి ప్రమాదం లేదు, యానం మించి తాగుతుంది, కాకినాడ వైపు తీరం దాటే అవకాశం ఉందని చెప్పడంతో అక్కడ ప్రజలు నిజంగా, అంటే ప్రభుత్వం హెచ్చరించింది కాబట్టి బయటికి రాకుండా అయిపోయింది. సునాశంగా వాళ్ళంతా ఏదో తుఫాన్ని కొద్దిగా భయపడుతూ లోపల ఉన్నారు. కానీ నిజంగా ఆనాటి తుఫాన్లు, అంటే దివిసీమ ఉప్పెన కావచ్చు, కోనసీమ ఉప్పెన కావచ్చు, ఇలాంటివి కానీ ఈ తుఫాన్లు మోంతా కానీ తీసుకొచ్చి ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేది. అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలకు కాకుండా మిగతా చోట్ల మోహరించడం వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్లు ఎంత వైఫల్యం జరిగి ఉంటుంది అనేది నిజంగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం. మరోవైపు
ఐఎండీని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వాతావరణ శాఖ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత, అంటే రాడార్ వ్యవస్థ అభివృద్ధి చెందింది, శాస్త్రవేత్తలు చాలామందిని పెట్టారు, ఇప్పటికే తర్వాత మనకు ఉండే శాటిలైట్ వ్యవస్థ అతిపెద్దగా ఉంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంత వైఫల్యానికి ఖచ్చితంగా అక్కడ ఉండే అధికారులను మనం బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు ఈరోజు మోంతాన్ని దృష్టిలో పెట్టుకుని వారిపైన ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్, అంటే ఇటువంటి వాటిలో అక్యురేట్గా జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు, ఇది మోంతా అనేది ఎండింగ్ మనకి కాదు కాబట్టి మిగతా అనేక తుఫాన్లు, వందల తుఫాన్లు వస్తుంటాయి, తీరం దాటేవి కొన్ని మాత్రం వస్తుంటాయి. ఇలా జరిగినప్పుడు విపత్తుల్లోన ఖచ్చితంగా అక్యురేట్గా చేయాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఐఎండీని ఇందులో అప్రమత్తం చేయాలి. ఇప్పుడు ఉండే సాంకేతిక పరిజ్ఞానంతో, శాస్త్రవేత్తలతో కలిపి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని భారత ప్రభుత్వం వీళ్ళకి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్. రైట్, దాదాపు 3 రోజులుగా మోందా తుఫాను ప్రతి ఒక్కరిని వణికించింది. అధికారులు సైతం మోందా సైక్లోన్ కలవరం సృష్టించింది. అయితే ప్రస్తుతం ఒక చర్చ బయటకు వస్తుంది. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అధికారులు గందరగోళంలో ఉన్నారు. తుఫాను అంచనా వేయడంలో అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే మన ఐఎండీ లెక్కలు తప్పుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా అధికారుల లెక్కలు తప్పుతున్నాయి. అయితే దీన్ని ఖచ్చితంగా భారతీయ ప్రభుత్వం ఐఎండీని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వెలువడుతోంది.